హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు మీకు సిబిఐటి కాలేజ్ బి కేటగిరీకి సంబంధించి ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే అయ్యింది, దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ 15% ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకి ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ బీఈ బీటెక్ కోర్సు సంబంధించి దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవేంటో చదువుతున్నాను, చూసుకోండి. ఫ్రమ్ ద అప్లికేషన్స్ రిసీవ్డ్ ఇన్ రెస్పాన్స్ టు ద నోటిఫికేషన్ ఇన్ అవర్ వెబ్సైట్ అండ్ ద న్యూస్ పేపర్ డేటెడ్ 2nd August, ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఈ ఆర్ బీటెక్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024 and 2025 under ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ category, subject to verification of original documents or certificates to approval to TGCHE. The selected candidates are requested to take admission between 9 a.m. to 6 p.m. on 12th, 13th and 14th August at the City Office of Chaitanya Bharati Institute of Technology. అది నారాయణగూడలో ఉంది. మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోండి. ఇది యాక్చువల్గా 12th, 13th, 14th మీరు డైరెక్ట్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ తీసుకుని నారాయణగూడలో సిబిఐటి ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి 9 a.m. to 6 p.m. లోపల మీరు వెళ్ళి సబ్మిట్ చేసుకుని అడ్మిషన్ పొందొచ్చు. ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ కూడా కావాలి. ఫర్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అయితే కనుక ఒరిజినల్ 10th class మార్క్ షీట్, ఇఫ్ యూ హ్యావ్ స్టడీడ్ అబ్రాడ్ అడ్మిట్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ. ది ఒరిజినల్ మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ +2 ఫర్ దోస్ హూ స్టడీడ్ ఇన్ ఇండియన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒరిజినల్ టీసీ ఆర్ బానిఫైడ్ స్టడీ మైగ్రేషన్ సర్టిఫికేట్ యాజ్ అప్లికబుల్. ఒరిజినల్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆర్ వ్యాలిడ్ సిటిజన్షిప్ ప్రూఫ్ రిక్వైర్డ్ ఫర్ వెరిఫికేషన్. ఒరిజినల్ పిఐఓ కార్డ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాన్యువల్ ట్యూషన్ ఫీ పేబుల్ త్రూ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ $5,000 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ బీయింగ్ 4,20,000 అండ్ ఏ సెపరేట్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ 8,500 for civil, CSE, ECE, EEE, IT and mechanical branches, and 5,500 for AIDS, biotechnology, chemical engineering, CSE AIML and CSE IoT and CS, and electronics VLSI branches towards miscellaneous fee, both drawn in favor of CBIT fee collection and other receipts payable at Hyderabad from any bank. మీరు ఇక్కడ పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఒకవేళ ఇండియన్ కరెన్సీలో అయితే కనుక 4,20,000 అది ఫీ ఉంది. అలాగే స్పెషల్ ఫీ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంటే దానికి స్పెషల్ ఫీ 8,500 కొన్ని బ్రాంచెస్కి ఉంది, 5,500 కొన్ని బ్రాంచెస్కి ఉన్నాయి. స్పెషల్ ఫీకి సెపరేట్ డీడీ అండ్ ఈ ఫీ 4,20,000కి సెపరేట్ డీడీ తీసుకుని దేనికి తీయాలి అంటే సిబిఐటి ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్కి మీరు డీడీ తీసుకుని ఏ బ్యాంక్ నుంచి అయినా పర్లేదు. ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈ ఫీ డీడీలతో పాటు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అడ్మిషన్ టైంలో. ఇది యాన్యువల్ ఫీ మాత్రమే. నేను ఇప్పటి వరకు చెప్పింది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి సంబంధించింది. నెక్స్ట్ నేను ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ స్టూడెంట్స్కి సంబంధించి చెప్తున్నాను. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అడ్మిషన్ టైంకి అనేది చెప్తున్నాను, చూసుకోండి. అవేంటంటే ఒరిజినల్ 10th class ఆర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ మార్క్ షీట్ ఒకటి కావాలి. ఎవరైతే అబ్రాడ్లో చదివారో వాళ్ళకి అడ్మిట్ కార్డు కూడా కంపల్సరీ కావాలి. అట్లాగే ఒరిజినల్ మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ +2 హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఇండియన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ అది కావాలి. నెక్స్ట్ ఒరిజినల్ బానిఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 12th బానిఫైడ్ ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి. ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ +2 ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. ఎవరైతే తెలంగాణ నుంచి కాకుండా బయట వాళ్ళు అప్లై చేస్తున్నారో, బయట స్టేట్ వాళ్ళకి ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా కావాలి. అట్లాగే జెరాక్స్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ గ్రీన్ కార్డ్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ అదర్ దాన్ ఇండియా బీయింగ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆఫ్ ద స్పాన్సర్. ఎవరైతే మీకు స్పాన్సర్ లెటర్ ఇచ్చారో వాళ్ళది వ్యాలిడ్ పాస్పోర్ట్ది జెరాక్స్ కాపీ అది కావాలి. వ్యాలిడ్ గ్రీన్ కార్డ్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ అదర్ దాన్ ఇండియా అయితే ఆ 3 అట్లా ఏదో ఒకటి కావాలి. జెరాక్స్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆఫ్ ద స్పాన్సర్ కావాలి. అట్లాగే జెరాక్స్ కాపీ ఆఫ్ స్పాన్సర్షిప్ లెటర్ కావాలి. మీరు ఆల్రెడీ లెటర్ సబ్మిట్ చేసి ఉంటారు కదా స్పాన్సర్షిప్ లెటర్, ఆ లెటర్ జెరాక్స్ కాపీ కూడా కావాలి. అట్లాగే యాన్యువల్ ట్యూషన్ ఫీ
payable through demand draft of $5,000 or its equivalent being 4,20,000 and a separate demand draft of 8,500 for civil, CSE, ECE, EEE and IT and mechanical branches, and 5,500 for AIDS, biotechnology, chemical, CSE AIML, CSE IoT and CS and electronics VLSI branches towards miscellaneous fee to both drawn in favor of CBIT fee collection and other receipts payable at Hyderabad from any bank. మీరు ఎవరైతే మీకు స్పాన్సర్షిప్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారో నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు ఇండియన్ రూపీస్లో అయితే 4,20,000ది సెపరేట్ డీడీ తీసుకోవాలి. అట్లాగే స్పెషల్ ఫీ ఉంది కదా, కొన్ని బ్రాంచెస్కి 8,500, కొన్ని బ్రాంచెస్కి 5,500 ఉంది. ఆ స్పెషల్ ఫీకి సెపరేట్ డీడీ తీసుకుని దేనికి తీయాలి డీడీ అంటే సిబిఐటి ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసిప్ట్స్కి ఏ బ్యాంక్ నుంచి అయినా డీడీ తీసుకుని మీరు వెళ్ళాలన్నమాట ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ చెప్పేది, ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ద ఫస్ట్ సెలెక్షన్ లిస్ట్ షల్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ ద సెకండ్ సెలెక్షన్ లిస్ట్. మీరు ఎవరైతే ఫస్ట్ సెలెక్షన్ లిస్ట్లో మీ పేరు ఉన్నా సరే మీరు యాక్సెప్ట్ చేయలేదు సీటు అంటే సెకండ్ సెలక్షన్ లిస్ట్కి మీరు ఎలిజిబుల్ కాదు కనుక ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది మీ డెసిషన్ కానీ ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఫేజ్ 1లో యాక్సెప్ట్ చేయలేదు అంటే ఫేజ్ 2కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా, ఇది ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి సంబంధించినది, సిబిఐటి కాలేజ్కి సంబంధించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.